అసలు మ్యాటర్ ఏంటంటే మావా, సోషల్ మీడియాలో సూర్యకుమార్ యాదవ్ని తెగ ట్రోల్ చేస్తున్నారు. కానీ ఒకసారి రియాలిటీ మాట్లాడుకుందాం. ఆ ప్రెస్ కాన్ఫరెన్స్లో సూర్య చెప్పింది 100% కరెక్ట్. నేను నా ప్రధాన ఆటగాడు తిలక్ వర్మ లేదా అభిషేక్ శర్మలను సంజు శాంసన్ కోసం తీసేయాలా అని తను అడగడంలో తప్పులేదు. అసలు నిజం ఏమిటంటే సూర్య కావాలని సంజుని తక్కువ చేసి మాట్లాడలేదు. ఒక కెప్టెన్గా ఆ టైంలో ఫామ్లో ఉన్న తన ప్లేయర్స్కి సపోర్ట్ చేశాడు అంతే. ఒకవేళ నిన్నటి మ్యాచ్లో సంజు ఫెయిల్ అయింటే మీరంతా సూర్య తీసుకున్న డిసిషన్నే కరెక్ట్ అనేవాళ్ళు. కాకపోతే ఇక్కడ అసలైన ట్విస్ట్ ఏంటంటే ఎవరి కోసం అయితే సూర్య విమర్శలు ఎదుర్కొన్నాడో అదే సంజు ఈరోజు అద్భుతంగా ఆడి చివరికి సూర్య కూడా బౌ డౌన్ అయ్యేలా చేశాడు. సిచ్యువేషన్ని బట్టి అప్పుడు సూర్య కరెక్ట్, తన గేమ్లో ఇప్పుడు సంజు కరెక్ట్. కానీ క్రికెట్లో అయినా లైఫ్లో అయినా ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవరు చెప్పలేరు. అప్పుడు వద్దనుకున్న సంజునే మళ్ళీ ఇప్పుడు టీంని సెమీఫైనల్కి తీసుకొని వెళ్ళాడు, ముఖ్య కారణమయ్యాడు. అందుకే గుడ్డిగా ట్రోల్ చేయడం ఆపేసి ఆ గేమ్లోని రియాలిటీని యాక్సెప్ట్ చేయడం నేర్చుకోండి. ఎవరిని తక్కువ అంచనా వేయకూడదు, పరిస్థితులతో ఎప్పుడు ఒకేలా ఉండవు. కాబట్టి అందరినీ గౌరవించడం చాలా ముఖ్యం.